ఫేస్బుక్ తెరిచినా, ట్విట్టర్ చూసినా, వాట్సాప్ ఓపెన్ చేసినా గవ్వే ముచ్చట్లు, గవ్వే మెసేజ్లు, గవ్వే చర్చలు. అరే గట్లెట్లా చేస్తారు, గిదేం రాజకీయం అని నచ్చనోళ్ళు గట్టిగానే రాసుకొస్తున్నారు. కొట్లాడినోళ్లతోని గట్లెట్లా కలిసిపోతారని ఒకళ్ళు, గిదేం బహుజన వాదం అని ఇంకొకళ్ళు. ఎవ్వరికి నచ్చినట్టాలు రాసుకొస్తున్నారు. గదేనుల్లా బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు గురించే. ఎనిగెక్కిన కారును మేము మొయ్యలేమని బీఆర్ఎస్ లీడర్లు బయటకు వస్తున్నారు. పాత ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలిసిండు. కండువా మార్చుడు ఖాయమట. సిర్పూల్ర కోనప్ప మీద ప్రవీణ్ సార్ పోటీ చేస్తే నడిమిట్ల బీజేపీ హరీష్ బాబు సార్ గెలిచిండు. నన్ను ఓడగొట్టిన లీడర్ తోటి పొత్తెట్లా పెట్టుకుంటారని నారాజై పార్టీ మారుతుండన్నట్టు. పాత ఆదిలాబాద్ జిల్లాకెళ్ళి ఓ పాత మంత్రి, ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా జంప్ అవుతురని ప్రచారం నడుస్తుంది. కారు తోటి కలుసుడు బీఎస్పీ లీడర్లు కూడా మెస్తలేరు కొందరు. ప్రవీణ్ సార్ తర్వాత పార్టీల పేరున్న వెంకటేష్ అన్న ఏనుగు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరికయ్యిండు. తెలంగాణలో ఉద్యోగాలు అమ్ముకున్న కేసీఆర్ తో ఈ రోజు కలవడం బాధాకరం. కాళేశ్వరం అవినీతిలో కురుక్కపోయి జైలుకు పోయే టైంలో ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు పెట్టుకోవడం అనేది చాలా బాధాకరం. ఈ పొత్తు ఎలక్షన్లు ఎంత ఫాయిదా చేస్తుందో గానీ ఇప్పుడైతే రెండు పార్టీలకు వెళ్లి లీడర్లు జంప్ అవుతురు అన్నట్టు.